విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి సందడితో సోషల్ మీడియా మోగిపోతోంది. ఉదయపూర్లో అత్యంత ప్రైవేట్గా జరిగిన ఈ వేడుక అభిమానుల్లో ఆసక్తి రేపింది. రియల్ పెళ్లి సందడి చూసే భాగ్యం లేదంటూ 8 ఏళ్ల క్రితం జరిగిన రీల్ పెళ్లి సందడిని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. విరోష్ వెడ్డింగ్ ఎప్పుడో జరిగిపోయింది అంటూ వీడియో షేర్ చేస్తున్నారు. ఆ ముచ్చట మీరు చూసేయండి. 8 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన విజయ్ రష్మిక ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఉదయపూర్లో ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయపూర్లో అట్టహాసంగా జరుగుతున్న వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 3 రోజులుగా ఉదయపూర్లో సందడి. పెళ్లికి సంబంధించిన ఏ చిన్న పిక్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఫిబ్రవరి 26న వెడ్డింగ్ అయితే ఫిబ్రవరి 24 నుంచి హల్దీ, మెహందీ, సంగీత కార్యక్రమాలతో వేడుకలు మొదలయ్యాయి. పూల్ పార్టీలు, క్యాండిల్ లైట్ డిన్నర్లు లాంటి ఈవెంట్లతో గ్లామర్ టచ్ ఇచ్చారు. విదేశీ సెక్యూరిటీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. అభిమానులు ప్రేమగా పిలిచే విరోష్ అనే పేరుతోనే తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. ఈ పెళ్లి వేడుకను ప్రత్యక్షంగా చూడలేకపోతున్నామని భావించిన అభిమానులు ఇప్పుడు చూడకపోతేనే 8 ఏళ్ల క్రితమే డైరెక్టర్ పరశురామ్ అందంగా చూపించాడుగా అంటున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన ఫస్ట్ మూవీ గీతా గోవిందంలో తెల్లవారే వెలుగు రేఖల సాంగ్లో వరుడుగా విజయ్, వధువుగా రష్మిక కనిపించారు. రష్మికను పల్లకిలో తీసుకొస్తున్న సన్నివేశం నుంచి ఆమెకి తాళి కట్టే వరకు ఆహ్లాదకరంగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాడు డైరెక్టర్. అప్పుడు మొదలైన ప్రేమ కథ ఇప్పుడు వైవాహిక బంధంతో ఒక్కటవుతున్నారు. అందుకే అప్పటి సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 8 ఏళ్ల క్రితమే వెడ్డింగ్ ఆఫ్ విరోష్ జరిగిందంటూ చూసి మురిసిపోతున్నారు. 2028లో రొమాంటిక్ కామెడీగా విడుదలైన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరపరిచిన పాటలు ప్లస్ అయ్యాయి. కేవలం 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమా 132 కోట్లు వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు అందరినీ కట్టిపాడేసింది. ఈ మూవీలో విజయ్ రష్మిక కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇప్పుడు రియల్ లైఫ్లో ఆ సినిమా సన్నివేశాలు రిపీట్ కావడంతో ఈ సన్నివేశాలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి.